నమస్తే, అమీర్పేట్ కార్పొరేట్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి మేడం, అసలు వక్ఫ్ బోర్డు పైన పెద్ద ఎత్తున నొల్లి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ, మీరు ఏమంటారు దీనిపైన? నమస్తే అమ్మా, జై భారత్. అసలు వక్ఫ్ బోర్డ్ బిల్ గురించి వారు గొడవ చేయడానికి కారణాలు ఏంటో చెప్పాలి. ఈరోజు మన దేశ రాజ్యాంగం ప్రకారం ఫస్ట్ రైల్వే బోర్డుకు ఉంటాయి ల్యాండ్స్, అధిక శాతంలో రైల్వే డిపార్ట్మెంట్కి గవర్నమెంట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటాయి. తర్వాత డిఫెన్స్, ఆ తర్వాత వక్ఫ్ బోర్డుకు ఉన్నది. అది ఏమన్నా ప్రభుత్వ సంస్థ, లేకపోతే అది ప్రజలు అందరికీ మతాలు అతీతంగా ఉన్న వక్ఫ్ సంస్థ. వక్ఫ్ అంటే దేనికోసం పెట్టారు? కేవలం మైనారిటీస్కి వాళ్ళ సౌలభ్యం కోసం, వారి డెవలప్మెంట్ కోసం వక్ఫ్ అన్నది పుట్టడం జరిగింది. దాంట్లో వచ్చే ఆదాయంతో, దాంట్లో వచ్చే వనరులు అంటే ఏదైతే భూములు అద్దెకివ్వడం కానీ, లేకపోతే ఏదన్నా గుడులు కట్టడం కానీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీ చేశారే తప్పితే వారు అందులో ఇదే మజ్లిస్ ఏదైతే ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వారికి మద్దతు ఇస్తూ క్యాండిడేట్ పెట్టకపోవడం అన్నది ఈ వక్ఫ్ బోర్డ్ బిల్లుకి దానికి కనెక్ట్ చేసి చూడండి మీరు. అంటే అందరూ ఒకటే దారిలో వెళ్తున్నారు. అసలు వక్ఫ్ బిల్లులో ఉన్న గొప్పతనం ఏంటి అంటే, ఆ రోజు కొంతమంది చెప్పడం జరిగింది, అయితే మీ గుడులు కూడా అలా చేస్తారా అని. కానీ నేనేమంటానంటే, వక్ఫ్ బిల్లు దేనికోసం? వాళ్ళ ప్రజలకి, వాళ్ళకి లో క్యాడర్లో ఉన్న వాళ్ళకి సహాయం పొందుతుంది అని చెప్పి దాన్ని చేస్తే, దాన్ని ఇదే మజ్లిస్ పార్టీ వాళ్ళు తెలుసున్న వాళ్ళు, వాళ్ళ తాలూకు వాళ్ళకి భూములు ఇచ్చి దాని అద్దెలు 10 రూపాయలు అద్దె వస్తే అందులో రూపాయి అద్దె జమ చేసి 9 రూపాయలు ఎవరు తిన్నారు అన్నది ఈరోజు ఆ ఆడిటింగ్ జరగాలి అని ప్రధానమంత్రి గారు మోదీ గారు చెప్పడం అన్నది వారికి మింగుడు పడలేని విషయం. ఆ మింగుడు పడక ఇలాగా అబాండాలు వేయడమే తప్పితే, ఫస్ట్ ఏదన్నా సరే ఆన్ పేపర్, వైట్ పేపర్ మీద చూపించమనండి. అసలు అన్ని ల్యాండ్స్ ఉండడం అన్నది ఎంత విచిత్రం. ఒక దేశానికి, భారతదేశానికి ఉన్నంత భూమి ఒక వక్ఫ్కి ఇన్నాళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేశారంటే ఎంత అన్యాయం ఉన్న ముస్లిమ్స్కి కూడా జరుగుతుంది. అంత ల్యాండ్ ఉండుంటే ఈరోజు ప్రతి ముస్లిమాను కూడా సుభిక్షంగా బతికేవారు. కానీ అది జరిగిందా? మరి ఎందుకు జరగలేదు? ఆ ల్యాండ్లో వచ్చిన ఆదాయాలు ఏం చేశారు? ఈరోజు ఖచ్చితంగా అవన్నీ అడగడం వల్ల వారు పార్లమెంట్లో పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. ఫస్ట్ ఇంటి గెలిచి రచ్చగల, అలా మైనారిటీస్ కోసం వాళ్ళ ఆధారంతోనూ ఒక పార్టీ పెట్టుకుని మీరు ఆ పార్టీ ద్వారా బతుకుదేరోళ్ళు బతుకుతూ ఈరోజు అదే దానికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో వారు ఉన్నారు. దీనికి ప్రజలే ఖచ్చితమైన సమాధానం చెప్తారు. ఇలాంటి కేసులో కక్షపూరితంగా కేసులు పెడుతారు రాహుల్ గాంధీ పైన, సోనియా గాంధీ పైన, మీరు అంటారు, మీరేమంటారు? అమ్మ, ఏదన్నా సరే న్యాయస్థానము అన్నిటికన్నా రాజ్యాంగము, భారతదేశం కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా భారత రాజ్యాంగం గొప్పది అని వరల్డ్ వైడ్గా ఒప్పుకున్న విషయం. ఆ రాజ్యాంగం ప్రకారమే ప్రతిదీ కూడా భారతీయ జనతా పార్టీ కాదు, లా అండ్ ఆర్డర్ ఈజ్ డన్. దానితో వారికి వచ్చిన ఆరోపణలే తప్పితే వ్యక్తిగతంగా ఎవరు ఏమి చేయలేదు. అది మా తాతగారు పెట్టింది, లేకపోతే నెహ్రూ పెట్టినటువంటి ఆ సంస్థను మేము డబ్బులు ఇచ్చుకుంటే మీకేమో అవుతుందని చెప్పేసి మోడీకి వచ్చేది ఏముంది, ఇలా కావాలని కేసు పెడతాను, మా సంస్థకు మేము ఏమన్నా చేసుకుంటామని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతారు, మీరేమన్నా? అలా అంటే మరి బ్రిటిష్ వారు పాలించాక నైజాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి భూములని ఎందుకు చెప్పారు? అయితే దెర్ ఇస్ అ ప్రిన్సిపల్. ఎప్పుడు కూడా గవర్నమెంట్ వారికి ఎక్కడ అవసరం ఉన్నా ఈరోజు డాక్యుమెంటరీ ఎవిడెన్స్లో మనకు రాసి ఉంటుంది. ప్రతి వాళ్ళు మన సొంత ఇంటి కింద డాక్యుమెంట్లో రాసిస్తుంది ఏమని, వెన్ ఎవర్ ఎనీ నెసెసరీ ఫర్ ద కంట్రీ వీ షుడ్ గివ్ బ్యాక్. ఈవెన్ మన ఇల్లు 500 సంవత్సరాలు మన పేరుతో ఉన్న ఇల్లును కూడా మనం వెనక్కి ఇవ్వాలి అని మన రాజ్యాంగంలో రాసిందంటే దేశం ముందు, దేశం ఫస్ట్, కంట్రీ ఫస్ట్, నేషన్ ఫస్ట్. అదే సిద్ధాంతాన్ని నమ్మిన భారతీయ జనతా పార్టీ ఇన్ని బిల్స్ తీసుకురావడం అన్నది చిన్న విషయం కాదు. అసలు ఆర్టికల్ 370 ఆర్టికల్ ఏ రోజు మా పాంప్లెట్లో ఉంది, మా సిద్ధాంతం అది. ఆ సిద్ధాంతాన్ని అన్ని నమ్మారు. ఎంతోమంది అనుకున్నారు, ఒకళ్ళిద్దరు ఇంత కష్టపడుతున్నారు భారతీయ జనతా పార్టీ ఎప్పటికి వస్తుంది అని. ఎప్పటికి వచ్చినా మేము పదవుల కోసం దానికోసం లేం. వాజ్పేయి గారు ఒక్క ఓటు లేదని ఆయన ప్రైమ్ మినిస్టర్ పదవిని వదుకున్న పార్టీలో మేమందరం కార్యకర్తలుగా పనిచేస్తున్నాం. ఖచ్చితంగా ఏ విషయం అన్నా తీసుకోండి, వీఆర్ లాంగ్ విజనరీ. ఏదన్నా తీసుకోండి, ఆ రోజు వాజ్పేయి గారు రోడ్స్తో స్టార్ట్
అయింది, తర్వాత సెల్ ఫోన్స్తో స్టార్ట్ అయింది, అండ్ జిఎస్టీతో తర్వాత మోదీగా, ఇవన్నీ కూడా లాంగ్ విజన్ స్టాండర్డ్స్. అంటే ఈరోజు కొంచెం కష్టం ఉండొచ్చు, ప్రజల్లో అలవాటు చేయడానికి సమయం పట్టొచ్చే, కానీ ప్రతి ఎజెండా ఈరోజు పార్లమెంట్లో ఏదైతే ఇష్యూ చేస్తున్నారో ఖచ్చితంగా అది దేశం కోసం, మన భావి భవిష్యత్తు కోసం. భారతదేశంలో ఉన్నంత యువత ఎక్కడా లేరు. ఆ యువతను రక్షించుకోవాల్సిన బాధ్యత మనం పెద్దవాళ్ళుగా, ఇప్పుడున్న నాయకులు కూడా అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. బీజేపీ ఈడీని అంటే పంపించి అరెస్ట్మెంట్ చేస్తుంది రాహుల్ గాంధీని, సోనియా గాంధీ అని చెప్పేసి అంటున్నారు. అమ్మా ఎన్ని అన్నా అదే చెప్తుంటా, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ద బెస్ట్ కాన్స్టిట్యూషన్. లా అండ్ ఆర్డర్ని ఫాలో చేస్తాం. ఏ రాజకీయాలు దానికి అతీతం కాదు. ఏ రాజకీయాలన్నా సరే న్యాయం కోసం ఆ వింగే వేరు, పార్టీ వేరు, అది వేరు. పర్సనల్గా యూజ్ చేసుకుంటారు, జేబు సంస్థగా ఉపయోగించుకుంటారు అంటారు. అవి వాళ్ళు అనుకుంటే వాళ్ళ ఏమంటారు, అంత నాలెడ్జే వాళ్ళకు ఉందని అనుకోవాలి. గతంలో కోర్టు దగ్గరికి పోతే ఆధార్ లేవని పక్క పెట్టిన కేసుని ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్న వాళ్ళు. కేసులు మీకు ఒకటి తెలుసమ్మా, న్యాయంగా ఈరోజు కూడా సుప్రీంకోర్టు తీసుకోండి, హైకోర్టు తీసుకోండి, సివిల్ కోర్ట్స్ తీసుకోండి, ఒక్కొక్క కేసు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉండాలంటే ప్రధానమంత్రి గారు మోదీ గారు వచ్చి మినిమం 3 yearsలో క్లోజ్ చేయండి అని ఇప్పుడు విధానం తెచ్చారు. ఆ కేసులు ఇప్పుడు వస్తున్నాయి. ఇట్ ఈస్ దేర్ ఫేట్. ఎందుకంటే చేసిన తప్పులు ఎప్పటికీ పోవు, అవి వస్తాయి నిదానంగా. వారేమనుకున్నారంటే ఆయన పక్కకి వెళ్ళిపోయినాయి అనుకున్నారు, అవి వస్తున్నాయి అంతే. ఇట్స్ న్యాయమే దానికి సమాధానం ఇస్తుంది. థ్యాంక్ యూ. జై భారత్.